ఇక విశాఖ జిల్లా సింహాచలం పుణ్యక్షేత్రంలో ఉత్తర ద్వార దర్శనం వైభవోపేతంగా ప్రారంభమైంది. సింహాద్రి నాథుడి వైకుంఠ నారాయణుడి అలంకరణలో భక్తులకు అనుగ్రహిస్తున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కుమార్తె అతిథి గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ పి గణబాబు స్వామివారిని దర్శించుకున్నారు. ఇంకా ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ లైవ్లో అందిస్తారు. సూర్యప్రకాష్ చెప్పండి. సూర్యప్రకాష్ చెప్పండి. ఇక విశాఖ జిల్లా సింహాచల పుణ్యక్షేత్రంలో ఉత్తర ద్వార దర్శనం వైభవోపేతంగా ప్రారంభమైంది. సింహాద్రినాథుడు వైకుంఠ నారాయణుడి అలంకరణలో భక్తులకు అనుగ్రహిస్తున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కుమార్తె అతిథి గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ పి గణబాబు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ లైవ్లో అందిస్తారు. సూర్యప్రకాష్ చెప్పండి, సింహాచలంలో ఏ విధంగా జరుగుతున్నాయి? లేవు